Hi, hello, namaste. Welcome back to my YouTube channel. So now videos ni ganaka meer first time చూస్తున్నట్లయితే please do like, share and subscribe to my channel and పక్కనే ఉన్న bell icon ని కూడా click చేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్ లోకి వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఇవాల్టి వీడియో ఏంటి అంటే స్పైసీ నాటుకోడి కర్రీ చేయబోతున్నాం. నేను ఇండియన్ స్టోర్కి గ్రాసరీస్కి వెళ్ళాను. అక్కడ అయితే కంట్రీ చికెన్ అని చెప్పి కనిపించింది. ఇంకా నేనైతే ఆగలేదు, వెంటనే తీసేసుకున్నాను వాళ్ళని అడిగి. సో వాళ్ళని అడిగాను అనమాట, ఇది నిజంగా నాటుకోడి అంటే వాళ్ళు ఎస్ అన్నారు. సో ఏమో ఎలా ఉంటుందో నాకు తెలీదు, ట్రై చేద్దాం. బట్ నాటుకోడిని ఎలా చేయొచ్చో అదే ప్రాసెస్లో చేస్తాను. బట్ ఇది ఎలా వస్తుందో నాకు తెలీదు. వీడియో మొత్తం చూసేయండి, ఇట్స్ గోనా బి ఫన్. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అండ్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం కొద్దిగా ఆవాలు, కొంచెం ఆవాల్ని బాగా చిటుపట్లాడనిచ్చి మనం ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దాం. సో ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మనం ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. అలాగే ఇవి మనకు కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలి అంటే ఇందులో మనం కొద్దిగా సాల్ట్ వేసేసి మూత పెట్టేయాలన్నమాట. సో మూత పెట్టేసి ఒక 50% మనకు ఫ్రై అయిపోవాలి ఆనియన్స్. సో ఇలా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. సో ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. మనం ఎలాంటి మసాలాస్ వాడట్లేదు. మన కర్రీలో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మనకి చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట. సో మీరు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు, లేదా ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఒక 3 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. చాలా మంచి టేస్ట్ వస్తుంది జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం వల్ల. సో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన మొత్తం పోయింది. సో ఇప్పుడు మనం ఇందులో మన ఫ్రెష్ నాటుకోడిని వేసేసుకుందాం. కొంచెం చూడ్డానికైతే నాటుకోళ్ళని కనిపిస్తోంది, బట్ ఐ డోంట్ నో ఎంతవరకు ఇది అదే టేస్ట్ వస్తుందో రాదో తెలీదు. 2 months నుంచి నేను లిటరలీ నాటుకోడి కోసం క్రేవింగ్ ఉందన్నమాట నాకు. సో ఇంకా అక్కడ కనిపించగానే ఇంకా నేను తెచ్చేసుకున్నాను. అందుకే చూడాలి ఇది హిట్ అవుతుందో ఫట్ అవుతుందో మరి. సో ఇప్పుడు ఇలా చికెన్ వేసేసుకున్నాక ఇందులోనే కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసేద్దాం. కొంచెం సాల్ట్, మంచిగా పసుపు వేసుకోండి. ఇలా ఉప్పు పసుపు వేసి బాగా మనం కొంచెం బాయిల్ చేసినా కూడా ఇందులో ఏమన్నా లైక్ జర్మ్స్ ఉన్నా కూడా చచ్చిపోతాయి కాబట్టి సో పసుపు బాగా వేసుకోండి. సో ఇలా 2 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇందులో మనకు వాటర్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది కొంచెం. సో ఇప్పుడు ఇందులో మనం కారపొడి, ధనియాల పొడి వేసి కూడా ఒక మిక్స్ చేయాలన్నమాట ఒక 2 minutes. సో ఇందులో స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో ఒక 2 full tablespoons వేస్తున్నాను. మేబీ ఐ విల్ యాడ్ ½ tablespoon అగైన్. అండ్ 2 tablespoons ధనియా పౌడర్ కూడా వేసేద్దాం. బాగుంటుంది ధనియా పొడి ఎక్కువ వేసుకుంటే. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి ఒక 2 minutes మూత పెట్టేద్దాం. సో దట్ ఈ పీసెస్కి కూడా మనకు కొంచెం ఈ స్పైస్ లెవెల్స్ అన్నీ కూడా పట్టి బాగుంటుంది. సో లెట్స్ మిక్స్ ఇట్. ఎస్, ఇవన్నింటికి కూడా బాగా ఉప్పు కారం పట్టేస్తాయి. అండ్ ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం.
సో ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా మంచిగా ఒక స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసేద్దాం. సో వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసేద్దాం. అండ్ ఒక 3 to 4 విజిల్స్ పెడుతున్నా నేనైతే. ఇది ఎలా ఉంటుందో తెలియదు నాకు. సో మీరు పర్ఫెక్ట్ నిజమైన నాటుకోడి చేస్తుంటే మీరైతే ఒక 5 to 6 విజిల్స్ పెట్టుకోండి, సరిపోతుంది. అండ్ నేనైతే ఇప్పుడు 4 ట్రై చేస్తా, ఎలా వస్తుందో చూద్దాం. సో విజిల్ పెట్టేశాను. ఒక 4 విజిల్స్ కోసం వెయిట్ చేద్దాం. సో ఆఫ్టర్ 4 విజిల్స్ అయితే ఓకే, ప్రెషర్ అంతా పోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎంతవరకు బాయిల్ అయిందో ఏంటో మరి. వావ్, స్మెల్ బాగా వస్తుంది. సో చూద్దాం పీసెస్ బాయిల్ అయ్యాయా లేదా అని. ఏదన్నా ఒక పీస్ తీసుకొని ఇలా బ్రేక్ చేసి, వావ్ చాలా బాగా బ్రేక్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసేద్దాం. ఆన్ చేసి ఇప్పుడు ఇది మనం ఒక 10 మినిట్స్ కొంచెం మంచి గ్రేవీ, థిక్ గ్రేవీ వచ్చేలాగా బాయిల్ చేసుకుందాం. అండ్ ఈ స్టేజ్లో మనం కొద్దిగా కొత్తిమీర వేద్దాం. ఇలా మనం స్టెప్ బై స్టెప్లో కొత్తిమీర వేసుకుందాం. సో ఇలా మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ మీరు కొంచెం సాల్ట్ అవన్నీ కూడా చెక్ చేసుకోండి ఈ టైంలోనే. సో మనకి ఏదైనా తక్కువ ఉన్నా కూడా ఇప్పుడే వేసేసుకుందాం. సో ఒక 10 మినిట్స్ మనం దీన్ని అయితే అసలు ఏమాత్రం మిక్స్ చేయలేదు. ఇప్పుడు చూస్తే కొంచెం మనకు ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే కొద్దిగా దగ్గర పడుతుంది. ఈ టైంలో మనం ఇందులో ధనియాల పొడి, ఇది వేయించిన ధనియాల పొడి ఒక 1 టేబుల్ స్పూన్ ఆల్మోస్ట్ వేసేద్దాం. వేసేసి దీన్ని ఒక 2 మినిట్స్ కలపాలి. అండ్ ఇప్పుడే మనం కొత్తిమీర కూడా వేసేద్దాం. సో నేను మొత్తం కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీరలో కూడా మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో యా, ఎక్కువ కలపకండి బికాస్ పీసెస్ బ్రేక్ అయిపోతాయి. సో గ్రేవీ అయితే ఇలా వచ్చిందనమాట, కొంచెం దగ్గర పడింది. సో నేను ఈ కర్రీ నా ఫ్రెండ్స్కి కూడా కొంచెం ఇవ్వాలి. సో దట్ నేను ఈ కన్సిస్టెన్సీలో ఆపేస్తున్నాను. మీరు ఇంకా కొంచెం ఎక్కువ బాయిల్ చేశారంటే ఇంకా థిక్ గ్రేవీ వస్తుంది. నాకు అది చాలా ఇష్టం. బట్ నాకు అలా చేస్తే నా ఫ్రెండ్స్కి ఇవ్వడానికి సరిపోదు కాబట్టి ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను అనమాట. టడా! సో మన నాటుకోడి లాంటి నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇది హిట్టా ఫట్టా అనేది ఇప్పుడు తెలిసిపోతుంది అనమాట. లెట్ మీ టేస్ట్ ఇట్. బట్ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. లైక్ నాటుకోడి స్మెల్ లాగే ఉంది. బట్ టేస్ట్ చేయాలి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఇదే ప్రాసెస్లో మీరు ఒరిజినల్ నాటుకోడిని కూడా ట్రై చేయండి, అదిరిపోతుంది. యూ గైస్ విల్ లవ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా నేను ఏమాత్రం వెయిట్ చేయలేను. సో ఐ వాంట్ టు హ్యావ్ ఇట్ సో హాట్. And thank you guys. See you in the next video.